హలో బడీస్, వెల్కమ్ టు పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ ఆర్బిట్ మాల్. ఇంక సోది లేకుండా వీడియోని బేస్ స్టార్ట్ చేసేద్దామా? అరే ఏం బ్రాండ్స్ రివ్యూ అసలు ఎప్పుడు చూడలే. ఈ అంటే ఈ కాదులే, ప్యాంటలెన్స్ తెలుసు, ఇంకా మినీసో పేరు కరెక్ట్ గానే పలికేనా? నాకు తెలిసి అది ఒక కొరియన్ బ్రాండ్ అనుకుంటున్నా. నిజమేనా? ఆ బ్రాండ్ ఎక్కువ బాయ్స్ కన్నా గర్ల్స్ కి ఎక్కువ తెలుసు అనుకుంటున్నా కదా. సరే లోపలికి వెళ్దాం పదండి. మీరు ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేస్తే దీనికి గివ్ అవే ఇస్తా. బాటిల్ అంటే బాబు ఎంత బరువు ఉంది, దీంతో కొడితే పోతాడు. ఇప్పుడు ప్రస్తుతానికి షాపింగ్ వచ్చాం. ఇది నింపాలి ఇప్పుడు. మీలో ఎంతమంది స్టిచ్ ఫ్యాన్స్ ఉన్నారు? ఈ ఆల్బమ్ కావాలా? అక్కడ కొనుక్కుందాం చూడకండి, 2000-3000 ఉంటుంది. హ్యారీ పాటర్ ఫ్యాన్స్ అసెంబుల్. నేను చాలా మంది దగ్గర విన్నాను, హ్యారీ పాటర్ ఫ్యాన్స్ అసలు డబ్బులు లెక్క చేయరు, అసలు ఏదైనా కనబడితే వెంటనే కొనేస్తారు అని విన్నా. అది ఎంత రేట్ అన్నా కానివ్వు, వాళ్ళకి నచ్చితే తప్పకుండా కొంటారని. సరే అయితే కిచెన్ ఎంత చెప్తా కొంటారా? జస్ట్ 1K అంతే. మాలంతా దొంగన కొడుకులు సార్, దొరికిన శానిటైజర్లు తీసుకుని రాసుకుంటున్నారు. usage of free Wi-Fi. ఫ్రీ వైఫై దొరికితే ఇంక సినిమాలు అన్ని డెవలప్ పెడతావా? Yes. అసలు ఫోన్లో జీబీ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎన్ని సినిమాలు నిక్కిస్తే వైఫై ఉంటే మాత్రం. Stop question point. ఇలాంటి వాడు రేర్ పీస్ గ్యాంగ్ ఇలాంటి వాడు ఉంటాడు. అండ్ ఫైనల్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ అయిపోయింది, అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది. సెకండ్ ఫ్లోర్కి వచ్చాముగా. చూడండి, ఏముందిరా అక్కడ? ఏం చూసావనే కదా, అక్కడ ఏముందో ఏం చూసానో మళ్ళీ మీకు చూపిస్తా. కానీ తర్వాత ఇక్కడ చూసుకుంటే యూఎస్ పోలో ఉంది, అండ్ రేర్ ర్యాబిట్ కూడా ఉంది బడీస్. బట్ ఇది ఓన్లీ కిడ్స్ కే. అండ్ రేర్ ర్యాబిట్ కూడా స్టాల్ చిన్నది బాగా. ఐ థింక్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్టుంది. అది చాలా పెద్దదే ఉంది, బట్ కమింగ్ సూన్ అంట. నేను ఈ మాల్ మొత్తం H&M గురించి చూసా గానీ అది ఎక్కడ కనబడలేప. మరి నేను ఎక్కడ మిస్ అయ్యానో గానీ, బట్ అది కూడా ఓపెన్ అవ్వలేదని మాత్రం తెలుసు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ క్రాస్ వర్డ్ అని ఉంది, పదండి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ చూసి లెగోస్ అనుకున్నా, బట్ కాదు. ఏంటి బ్రో ఇది అంత పెద్ద స్టేషనరీలా ఉంది? బుక్స్ బాగానే ఉన్నాయి, బట్ తర్వాత తెలిసింది అవన్నీ ఇంపోర్టెడ్ బుక్స్ అని. మరి ఇంపోర్టెడ్ బుక్స్ అంటే ట్యాక్స్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ మాక్సిమం ఇంపోర్టెడే, అందుకే అంత ప్రైజెస్ ఉంటాయి. ఒక బుక్ 10 pounds అంట, మన ఇండియన్ కరెన్సీలో సింపుల్ గా ఒక 1000. అండ్ ఫైనల్ గా మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గేమింగ్ జోన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇందాక నేను షాక్ అయ్యా కదా, దీని గురించే. ఆ షాక్ కాదు, ఎగ్జైట్ అయ్యా. గేమింగ్ జోన్ బాగోపోని ఇట్ డజంట్ మ్యాటర్ మ్యాన్, అది గేమింగ్ జోన్ అంతే. వెళ్ళాలి, వైబ్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే క్రౌడ్ చాలా తక్కువే ఉంది. మీరు యూట్యూబ్ లో మిగతా వాళ్ళ వీడియోస్ అయితే చూసుకుంటే ఎంత క్రౌడీగా ఉంటుందో. అసలు ఏ బ్రాండ్ దగ్గర ఖాళీ ఉండదు, అంత ఎందే బాడీస్, అసలు నడవడానికే స్పేస్ ఉండదు. బట్ కంపేర్ టు దట్ జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజు. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లో ఎవరా నీలా? నాకు ఇప్పటివరకు తెలీదు ప్లాస్టిక్ ప్లాంట్స్ కూడా వాటరింగ్ చేస్తారా. మేబీ అది హీట్ అవ్వకుండా ఏమో. అలా అక్కడ కొంచెం బాగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చాం.
వెళ్ళేప్పుడు ఆపోజిట్ ఎగ్జిట్ వైపు నుంచి వెళ్ళాం. అదే ఆపోజిట్ సైడ్ ఇంకా పెద్దది ఉంటుంది అని చెప్పా కదా అది. బట్ మేము చేసిన మిస్టేక్ కూడా అదే. యా చెప్తా చూడండి. మీరు ఎటువైపు నుంచి వచ్చినా కూడా పార్కింగ్ మాత్రం ఇక్కడే చేయాలి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఫైనల్ గా మాల్ బ్యాక్ సైడ్ ఎగ్జిట్ కి వచ్చాం. బట్ ఇక్కడ వరకు వచ్చాక సెక్యూరిటీ ఏమని చెప్పారంటే బస్ స్టాప్ కి వెళ్ళాలంటే మళ్ళీ మాల్ చుట్టూ తిరిగి వెళ్ళాలంట. ఇంకా ఎండలో మాల్ చుట్టూ తిరిగి వెళ్ళే ఉపయోగలేక మాల్ లోపల నుంచి ఇంకా ఎగ్జిట్ కి వెళ్దామని చెప్పి వచ్చాం. ఫైనల్లీ మాల్ ఎక్స్ప్లోరేషన్ అయితే ఇలా అయిందనమాట. ఇంకా మీలో ఎవరైనా ఈ రీల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేసుకోకుండా చూసేస్తున్నారా? ఇంకా ఏం లేట్ కాలే, పర్లే ఇప్పుడన్నా చేసుకోవచ్చు. మీరు కానీ బస్సు కొద్దాం అనుకుంటే 48A కాంప్లెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అది డైరెక్ట్ గా మాల్ ముందు దింపేస్తుంది. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నా. సరే మరి మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.